దేవుని నామానికి మహిమ కలుగుగాక. చదవబడినటువంటి వాక్య భాగాన్ని పరిశీలన చేసినట్లయితే కొరంథీ సంఘంతో భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, కొరంథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. ఈ మాట మాట్లాడాలి అనేసి అంటే చాలా ధైర్యం ఉండాలి. ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? డెత్తో మాట్లాడుతూ ఉన్నాడు, చావుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఈయన మరణము పైన విజయము పొందిన తర్వాత ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరణం పైన విజయము పొందిన తర్వాత ఈ పాట మాట్లాడుతూ ఉన్నాడు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. సాతాను గెలిచెను జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, మరణము గెలిచెను జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ రాజా జయ రాజా. ఏమంటా ఉన్నాడు? మరణము గెలిచెను జయ యేసు, మరణము ఓడెను. ఈ మాట మాట్లాడాలి అనేసి అంటే ఆషామాషిగా ఎవరు మాట్లాడలేదు. ఆయన ఏమంటా ఉన్నాడు? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది పునరుత్థాన సందేశము అంటే యేసుక్రీస్తు దాంట్లో నుంచి లేచినటువంటి సంఘటన గురించి, కనిపించిన విషయాల గురించి మాట్లాడతాడు. నాకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా మందికి, ఈ మాటలు వింటున్నటువంటి వారికి చాలా మందికి మన హృదయాల్లో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ, ఎవరు అడిగినా కానీ ఏదైనా కానీ చెప్పే విధంగా కొన్ని మాటలు చెప్పాలి అనేసి ఆశ కలిగి ఉన్నాను. అయితే యేసుక్రీస్తు పునరుత్థానంలో ఈ సిలువలో ఎగరవేసినటువంటి విజయపు జెండా గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ పునరుత్థానంలో ఈ 40 శ్రమల దినాల్లో, గుడ్ ఫ్రైడే రోజు, శుభ శుక్రవారం రోజు, ఆయన మొత్తం పునరుత్థానం రోజు కూడా ఒక విజయపు జెండా ఎగరవేశాడు. ఆ విజయం గురించి, ఆయన పొందినటువంటి విజయం గురించి, ఆయన మనకిచ్చినటువంటి విక్టరీ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఏంటి అనేసి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ సిలువ వేశారు? గోల్గొతా కల్వరి సిలువలో. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే, ఆయన గోల్గొతా, యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలం అనే చోటుకు వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గోల్గొతా అని పేరు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఎక్కడ సిలువ వేశారంట? వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలం అనే చోటుకి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గోల్గొతా అని పేరు. గోల్గొతా అనేటటువంటి ఒక కొండ పైన ఆయనను సిలువ వేశారంట. గోల్గొతా అనేటటువంటి ఒక కొండ పైన ఆయన సిలువ వేశారు. ఆయన ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణం కానీ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా కొండలే ఉంటాయి. ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తం కూడా పర్వతాలు, కొండలే ఉంటాయి. మన భారతదేశానికి కూడా పైన కింద కూడా పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈయన కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, ఆయన ఉన్నటువంటి ప్లేస్ లో కొన్ని కొండలు ఉన్నాయి. ఏమేమి కొండలు ఉన్నాయి? సియోను కొండ ఉంది. ఏం కొండ ఉంది? సియోను కొండ ఉంది, హెర్మోను కొండ ఉంది, ఇంకా ఒలీవ కొండ ఉంది, రూపాంతర కొండ ఉంది, కర్మేలు పర్వతం ఉంది. ఇలా ఎన్నో కొండలు ఉన్నాయి. ఆయన బ్రతుకు కాలం అంతా జీవించిన టైంలో ఏ రోజు గోల్గొతా కొండపైకి రాలేదు. సిలువ వేసే టైంలో మాత్రమే ఆయన గోల్గొతా కొండపైకి వచ్చిండు. ఎందుకు? ఒలీవ కొండపైకి ఎన్నోసార్లు వచ్చిండు, రూపాంతర కొండపైకి ఎన్నోసార్లు వచ్చిండు, సియోను కొండపైకి ఎన్నోసార్లు వచ్చిండు, కర్మేలు పర్వతం పైకి ఎన్నోసార్లు వచ్చిండు. కానీ ఎందుకు ఆ మంచి మంచి పర్వతాలన్నీ వదిలిపెట్టి ఈ గోల్గొతా కపాలమైనటువంటి గోల్గొతా కల్వరి కొండ పైన, గోల్గొతా దానికి 3 పేర్లు ఉన్నాయి. గోల్గొతా అనేది పిలుస్తారు, కపాల స్థలము అనేది పిలుస్తారు, కల్వరి కొండ అనేది కూడా పిలుస్తారు. అంటే ఈ 3 పేర్లు అర్థమించేటటువంటి ఆ గోల్గొతా కల్వరి కొండ పైన ఎందుకు మిగతా కొండలన్నీ వదిలిపెట్టి ఎందుకు ఆ కొండనే ఎంచుకున్నాడు? ఎందుకు ఆ కొండను ఎంచుకున్నాడు అనేసి అంటే,
ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే, మనకంటే ఇంతకుముందు మన పితరుడైనటువంటి ఆదాము గారు మన పితరులు చేసినటువంటి పాపమును బట్టి మన తలల పైన ఏం వెళ్తా ఉందంట? శాపం వెళ్తా ఉందంట. మన తలల పైన ఇంతకుముందు అంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడే అంతవరకు కూడా ద్వితీయోపదేశ గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. వారి తలలపైకి ఆ శాపము వచ్చేది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏమొచ్చిందంట? శాపం వచ్చిందంట. ఎక్కడికి వచ్చిందంట? తలల మీదకి వచ్చిందంట. తలల మీదకి రావడం వల్ల విలాప వాక్యంలో ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మేము పాపము చేసి ఉంటుంది, మా తలల మీద ఉన్నటువంటి కిరీటము కింద పడిపోయాము అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇంతకుముందు మన తలల పైన ఒక కిరీటం ఉండే అంట. ఇంతకుముందు మన తలల పైన ఒక కిరీటం అనాది కాలం నుంచి, భూమి పునాదులు ఏర్పడ్డ దగ్గర నుంచి, దేవుడు తన స్వహస్తాలతో మానవుని చేసిన దగ్గర నుంచి మానవుని తలపైన ఏముంటే అంట? కిరీటం ఉంటేనంట. అయితే మనం చేసినటువంటి పాపమును బట్టి విలాప వాక్యంలో 5వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. మనం చేసినటువంటి పాపమును బట్టి మన తలల పైన ఉన్నటువంటి కిరీటము కింద పడిపోయాము అనేసి మాట్లాడుతూ ఉంటాడు. చేసినటువంటి పాపాన్ని బట్టి తలల పైన ఉన్నటువంటి ఆ కిరీటము కింద పడిపోయిందంట. అంటే సిలువలో మనమంతా ఆయన తల మీద, మన పాపం అంతా కూడా ఎక్కడికి వచ్చింది అనేసి అంటే ఆయన తల మీదకి వచ్చిందంట. ఇక్కడ చూడండి, గోల్గొతా కలువరి కొండ పైన ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అనేటటువంటి ఒక చిన్న మాట నేను చెప్తారు. సిలువలో మనం చేసినటువంటి పాపం అంతా కూడా ఆయన తలపైకి వచ్చిందంట. ఆయన రాత్రి అరెస్ట్ అయ్యింది కదా, ఆయన మొత్తం తిరుగుతా ఉన్నారు కదా. సిలువ మార్నింగ్ 9 o'clock ఆయన సిలువేసి, మార్నింగ్ 9 o'clock 9 గంటలకు ఆయన సిలువేసి, 9 గంటలకు ఆయన సిలువేసినప్పుడు అప్పుడు మన పాపం అంతా కూడా ఆయన తలపైకి వచ్చింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడు సిలువలో? నా దేవా, నా దేవా ఎందుకు తండ్రిని ఎప్పుడు కూడా దేవా అనేసి ఎప్పుడు సంబోధించలేదు. అప్పుడు ఎందుకు పిలుస్తా ఉన్నాడు అంటే, మనుషుల పాపం అంతా కూడా ఆయన తలపైకి వచ్చింది కాబట్టి ఆయన మనుష్యుడుగా మారాడు. ఆ సమయంలో ఏ విధంగా మారాడు అనేసి అంటే, ఆ 9 o'clock అదంతా అయిపోయిన తర్వాత ఆయన మనుష్యుడుగా మారాడు, మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి అయినటువంటి దేవుని ఏమని పిలుస్తా ఉన్నాడు అంటే, నా దేవా, నా దేవా నా నేల విడనాడితివి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవా, నా దేవా నా నేల విడనాడితివి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది అనేసి అంటే, గోల్గొతా అనేసి అంటే అర్థం ఏం చెప్పాను? కపాల స్థలము అనేసి చెప్పాను. గోల్గొతా అంటే కపాల స్థలం. కపాలం అంటే ఏంటి? టూరిస్ట్ ప్లేసా? కపాలం అంటే ఏంటి? మన తలని ఏమంటారు? మన తలని ఏమంటారు? తలని కపాలము అనేది పిలుస్తారు. అయితే గోల్గొతాని ఏమని పిలుస్తా ఉన్నారు? కపాలం అనేది పిలుస్తా ఉన్నారు. మన తలల పైన ఉన్నటువంటి శాపం అంట, మన తలల పైన ఉన్నటువంటి పాపం అంట ఆయన రక్తం కారుస్తా ఉంది. అది కారుస్తా ఉంటే, సిలువ పై నుంచి రక్తం కారుస్తా ఉంటే దేని పైన పడతా ఉందంట? కింద కపాలం పైన పడతా ఉందంట. అర్థమైందా? ఇలా జీసస్ క్రైస్ట్ ఇలా క్రాస్ లో ఉండి రక్తం కారుస్తా ఉంటే మన తలల పైన శాపం ఉండి మన తలల పైన ఉన్నటువంటి కిరీటం పడిపోయింది అనేసి లేఖన భాగం చెప్తా ఉంది కదా. యేసుక్రీస్తు రక్తం వలన మనకు శాపము, పాపం, విమోచన అనేసి బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే దేవుడు ఏం చేసిండు అనేసి అంటే, ఆయన సిలువ వేయబడినటువంటి స్థలాన్ని కపాలము అనేసి పిలుస్తారు కదా. కపాలము అంటే ఎవరిది? మనిషి పుర్రె, మనిషి యొక్క పుర్రె. అయితే యేసుక్రీస్తు రక్తం అంతా దేనిపైన పడతా ఉంది? ఆ కపాలము అనేటటువంటి గోల్గొతా కొండ పైన పడతా ఉంది. కపాలము అనే గోల్గొతా కొండ పైన పడితే దాని అర్థం ఏంటి? మనిషి యొక్క పుర్రె పైన పడతా ఉంది. దానివల్ల ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, ఇంకా ఆయన రక్తం తోటి ఏం చేస్తా ఉన్నాడు అంటే డైరెక్ట్ గా మనిషిని అడుగుతా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే, ఎంత సాక్రిఫైస్ అంటే, ఎంత గొప్ప త్యాగము అనేసి అంటే, ఆయన డైరెక్ట్ గా ఆయన రక్తం ఎక్కడ కారుతా ఉంది అనేసి అంటే ప్రతి మనిషి యొక్క పుర్రె పైన కారుతా ఉందంట. ప్రతి మనిషి యొక్క పుర్రె పైన కారుతా ఉందంట. మన పిచ్చి లైట్ యేసుక్రీస్తు అంటే పిచ్చి లైట్. ఆదివారం కుదిరినప్పుడు వస్తాం మనం. ఆదివారము కుదిరినప్పుడు వస్తాము. కుదిరితే పాట పాడతాం. ఆ పాట పాడి అదే మనము గ్రేట్ గా ఫీల్ అవుతాం. కుదిరితే వర్షిప్ చేస్తాం, అదే గ్రేట్ గా ఫీల్ అవుతాం. కుదిరితే వాక్యం చెప్తాం, అదే గ్రేట్ గా ఫీల్ అవుతాం. 66 పుస్తకాల్లో ఒక పుస్తకం చెప్తే సడన్ గా తీయడం కూడా రాదు మనకు. 66 పుస్తకాల్లో ఒక పుస్తకం పేరు చెప్తే సడన్ గా వెంటనే తీయడానికి కూడా రాదు. యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి త్యాగం ఒక్కసారి ఆ ఇమేజ్ అనేది మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఆయన ఏం
ఎన్నో పుస్తకాలు వస్తూ ఉంటాయంట, పోతా ఉంటాయంట. వాక్యంలో ఉన్నటువంటి ప్రతి హల్లు పళ్ళు కూడా సజీవమైన. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, నువ్వు నేను యేసు రక్తంలో కడగబడాలి అనేసి అంటే నా దృష్టిలో ఫీల్ అవుతాం. నువ్వు నేను యేసు రక్తంలో కడగబడాలి అనేసి అంటే నా దృష్టిలో ఫీల్ అవుతాం. ప్రపంచమంతా యేసు రక్తంలో కడగబడాలి అనేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులం, ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం. ప్రతి ఒక్కరు యేసు రక్తంలో కడగబడలేరు. అందుకోసం ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, తన రెండు చేతులు చాపేసి నిన్ను ప్రపంచం కోసం మొత్తానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి శాపానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపం కోసం మనిషి యొక్క పుర్రె పైన నా రక్తాన్ని కారుస్తా ఉన్నాను. ఇక మీదట మీ తలల పైన శాపము లేదు, ఇక మీదట మీ తలల పైన పాపము లేదు. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఆయన చేసినటువంటి అంటే ఆ మాటలు చదువుతా ఉంటే అనిపిస్తా ఉంది, అది అంతకంటే గ్రేటెస్ట్ థింగ్ ఎర్త్ పైన ఏది లేదండి. అంతకంటే గ్రేటెస్ట్ థింగ్ ఎర్త్ పైన ఏది లేదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, ఆ కపాల స్థలం కల్వరి కొండ పైన రెండు చేతులు చాపేసి ఆయన తలపైన, మన తలపైన ఉన్నటువంటి పాపం కోసం ఆయన, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కల్వరి కొండ గోల్గోతా అనేసి అంటే ఏం చెప్పాను? కపాలము పుర్రె. కపాలము దానికి అర్థం ఏంటి అంటే పుర్రె. అంటే మన తలలపైకి ఏమొచ్చిందంట? అనాది కాలంలో పాపం వచ్చిందంట, శాపం వచ్చిందంట. అంటే ఇప్పుడు ఇండి ప్లేస్, నేను నిల్చున్నటువంటి ప్లేస్ కల్వరి కొండ అనుకోండి. అంటే కల్వరి కొండ అంటే కపాలం, ఈ మనిషి యొక్క కపాలం అనుకోండి. మనిషి యొక్క కపాలం అర్థం ఏంటి అంటే మనిషి యొక్క కపాలం. దీనిపైన రెండు చేతులు చాపేసి మన పాపము, మన శాపం మొత్తం ఆయన తల పైన వేసుకున్న తర్వాత అప్పుడు అంటా ఉన్నాడు, నా దేవా, నా దేవా, నా నేల చేయించితివి అనేసి. ఎందుకు? ఇంకా ఆయన రక్తం మొత్తం కూడా ఆ మనిషి యొక్క పుర్రె అయినటువంటి ఆ కపాల స్థలాన్ని పట్టినటువంటి గోల్గొతా కొండ పైన పడతా ఉంది. మనిషికి చాలా సంతోషం అంట. మనిషి అంటే కొన్ని 5,000 సంవత్సరాల క్రితం ఉంచున్నటువంటి పాప శాపాలన్నిటినీ కూడా ఆ నిమిషంలో కొట్టేస్తా ఉన్నాడు. ఆ మాట మాట్లాడుతా ఉంటే కీర్తనకారుడు యేసుక్రీస్తు ప్రభు కోసం దాని మహారాజుకు రాపిస్తా ఉంటాడు, నేను నిమిషం మాత్రం విడిచితిని కానీ నిత్యమైన వాత్సల్య చేత మరలా దగ్గరికి తీసుకుంటున్నా వేసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంట ఎంతసేపు వదిలిపెట్టినంట? ఒక నిమిషం మాత్రం వదిలిపెట్టిందంట. నిమిషం మాత్రం వదిలిపెట్టినంట. అందుకోసం ఆ నిమిషం మాత్రానికి వదిలిపెట్టడానికి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చింతాక్రాంతుడై ప్రార్థన చేస్తా ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన చింతాక్రాంతుడై ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన మన పాపాన్ని, మన శాపాన్ని కల్వరి శిలువలో కొట్టివేశాడంట. మనందరి తలపైన ఉన్నటువంటి కిరీటం, పడిపోయినటువంటి కిరీటం మరలా పెట్టడానికి ఆయన తలపైన శాపాన్ని వేసుకున్నాడంట. మనందరి తలపైన పడిపోయినటువంటి జీవ కిరీటాన్ని మరలా పెట్టడానికి ఆ శాపాన్ని, ఆ పాపాన్ని ఆయన పైన వేసుకున్నాడంట. మనందరి తలపైన పడిపోయినటువంటి ఆ మహిమా కిరీటాన్ని మరలా పెట్టడానికి ఆ శాపాన్ని, పాపాన్ని ఆయన పైన వేసుకున్నాడంట. నార్మల్ ఊరికే ఏదో ఆయన టైం లేక ఏదో సింపుల్ గా చనిపోయినటువంటి మనిషి కాదండి ఆయన. యేసుక్రీస్తు యొక్క ఆ డెత్ వెనకాల ఉన్నటువంటి మిస్టరీ ఎంత గొప్పగా ఉంటది అనేసి అంటే ఇంత అర్థం ఇచ్చే విధంగా ఉంది ఆయన మరణం. అందుకోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క తలను కడిగినంత ఆయన ఆ టైంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవానికి సంబంధించినటువంటి ప్రతి పుర్రెని, ప్రతి కపాలంలో, ప్రతి తలను కడిగి వేసేసి మన తలల పైన నుంచి పడిపోయినటువంటి కిరీటాన్ని మరలా తీసుకొచ్చాడంట. మన తలల పైన పడిపోయినటువంటి ప్రతి కిరీటాన్ని మరలా తీసుకొని వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు క్రాస్ పైనే ఆ క్రూసిఫికేషన్ అనేది అయింది? ఎందుకు ఆ శిలువ పైనే మొదటిది ఒకటి చూస్తాము. రెండవది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు శిలువ పైన మాత్రమే ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు శిలువ పైన మాత్రమే చనిపోయాడు? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు శిలువ పైన చనిపోయాడు అనేసి అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే బికాజ్ ఆఫ్ అంటే ఆదాము యొక్క పాపము వలన మనందరిపైకి ఏమొచ్చిందంట? మరణం వచ్చిందంట. చదువున్నాను ఒకసారి. 5వ అధ్యాయము 14వ వచనము.
మళ్ళీ ఒకసారి గట్టిగా చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమములను ఘోర పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని ఛాన్స్ ఘోర పాపము చేయని ప్రతి ఒక్కరి పైన ఆదాము మొదలుకొని మోసే వరకు కూడా తరతరము ఏం వెళ్ళిందంట? మరణం వెళ్ళిందంట. ఆదాము మొదలుకొని మన మోసే వరకు కానీ ఘోర పాపము చేయనటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఏం వెళ్తా ఉందంట? మరణం వెళ్తా ఉందంట. అయితే ఆదాము అనేసి అంటే గుర్తొచ్చింది. ఒక చిన్న మాట చెప్తా. బైబిల్లో ఎంతమంది ఆదాములు ఉన్నారు? వెరీ గుడ్. బైబిల్లో ఎంతమంది ఆదాములు ఉన్నారు? 2 ఆదాములు ఉన్నారు. మొదటి ఆదాము ఎవరు? ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి ఆదాము, అవ్వగారి యొక్క యజమానుడు, అవ్వగారి యొక్క హస్బెండ్. రెండవ ఆదాము ఎవరు? రెండవ ఆదాము ఎవరు అనేసి అంటే యేసుక్రీస్తు ప్రభుని మరలా ఏమని పిలుస్తారు అంటే రెండవ ఆదాము అనేసి పిలుస్తారు. చూడండి బైబిల్ ఎంత గొప్పగా ఉంటది అనేసి అంటే మొదటి ఆదాము ఎక్కడ పాపం చేసిండు? మొదటి ఆదాము ఎక్కడ పాపం చేసిండు? ఏదేని తోటలో పాపం చేసిండు. ఏదేని తోటలో ఎక్కడ పాపం చేసిండు? చెప్పాలి. ఏదేని తోటలో ఆయన ఇద్దరిని ఉంచిండు. ఆదాము అవ్వని ఏదేని తోటలో ఏ ప్లేస్ లో పాపం చేసిండు? ఏ ప్లేస్ లో వాళ్ళకు అక్కడి నుంచి గట్టి వేయబడ్డారు? ఏదేని తోటలో పాపం చేయడానికి వాళ్ళకి రీజన్ ఏం దొరికింది? పండు తిన్నారు. పండు దేని నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. ఏదేని తోటలో పండు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెట్టు నుంచి వచ్చింది. అంటే ఆదాము తనకున్నటువంటి కిరీటాన్ని ఏ ప్లేస్ లో కోల్పోయినట్టు? చెట్టు దగ్గర కోల్పోయిండు. ఆదాము తనకున్నటువంటి అంటే ఉన్న జీవ వృక్ష ఫలాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఏదో ఒకటి తిను అనేసి అంటే మనోడు ఏం చేసిండు అనేసి అంటే వద్దన్న దగ్గరికి వెళ్ళిండు. ఆ చెట్టు దగ్గర తెంపుకొని తిన్నాడు. చెట్టు దగ్గర తన పాపాన్ని, తన శాపాన్ని, తన మరణాన్ని తెచ్చుకున్నాడు. చెట్టు దగ్గర ఏం తెచ్చుకున్నాడు అనేసి అంటే ఆ పండు తెచ్చినటువంటి చెట్టు దగ్గర తన శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని తన పైన వేసుకున్నాడు, తన తల పైన తెచ్చుకున్నాడు. చూడండి రెండవ ఆదామైన ఈయన మొదటి ఆదాము చెట్టు దగ్గర ఆయన ఏం కోల్పోయాడు? పాపం తెచ్చుకున్నాడు, మరణం తెచ్చుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు. మరణం దగ్గర ఆయన ఓడిపోయాడు. ఎవరు? మొదటి ఆదాము. రెండవ ఆదాము ఏం చేస్తాడో చూడండి. రెండవ ఆదాము దేనిపైన చనిపోయిండు? సిలువకు ఏముంటాయి? కట్టెలు ఉంటాయి. సిలువకి ఏముంటాయి? కట్టెలు ఉంటాయి. ఒక అడ్డుకర్ర నిలువు కర్ర పైన 3 మేకులు పీక్కోలేనటువంటి దేవుడు అనేసి అన్నారు. రీసెంట్ గా నేను చూశానన్నమాట. ఒక అడ్డుకర్ర నిలువు కర్ర పైన 3 మేకులు పీక్కోలేనటువంటి దేవుడు అయ్యా అనేసి అన్నారు. అడ్డుకర్ర పైన నిలువు కర్ర పైన ఎందుకు ఆయన చనిపోయాడు అనేసి అంటే ఈ కర్ర దేని నుంచి వచ్చిందమ్మా? చెట్టు నుంచి వచ్చింది. ఆ ఆదాము చెట్టు దగ్గర ఓడిపోతే ఈ ఆదాము చెట్టు దగ్గర గెలిచాడు. ఆ ఆదాము ఎక్కడ ఓడిపోయాడు? చెట్టు దగ్గర ఓడిపోయాడు. ఎక్కడనైతే మరణము మానవుని తలపైన ఏరిందో అదే చెట్టు దగ్గర ఏం మాట్లాడుతా ఉన్నాడు? మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడ అనేసి మాట్లాడుతా ఉన్నాడు. ఎక్కడ? చెట్టు దగ్గర. మొదటి ఆదాము మరణాన్ని తీసుకొని వస్తే అదే చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక అడ్డుకర్ర దగ్గర, అదే చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక నిలువు కర్ర దగ్గర ప్రపంచానికి చెప్తా ఉన్నాడు మరణమాన్ని ముళ్ళెక్కడా, మరణమాన్ని విజయం ఎక్కడా అనేసి మాట్లాడుతా ఉన్నాడు. ఇక మీదట ఎవరి తలల పైన పాపము ఉండదు, ఎవరి తలల పైన శాపము ఉండదు అనేసి మాట్లాడుతా ఉన్నాడు. మీకోసం జీవ కిరీటాన్ని తీసుకొని రావడానికి, మీకోసం మహిమా కిరీటాన్ని తీసుకొని రావడానికి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే చెట్టు దగ్గర ఆ మరణాన్ని సమాధి చేస్తా ఉన్నాడు. ఆదాము తీసుకొని వచ్చినటువంటి మరణాన్ని ఇక్కడ ఎవరు ఓడగొడతా ఉన్నారు అనేసి అంటే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఓడిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? గొప్ప అంటే అది వర్ణించలేనటువంటి మాటలు. ఎక్కడి నుంచి అయితే మరణము మనుషుని ఏరిందో ఆ మనిషి రూపంలో వచ్చినటువంటి క్రీస్తు మరలా ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే ఏ మరణం అయితే ఎక్కడ మనిషిని ఏరిందో ఆ మరణాన్ని అక్కడనే సమాధి చేస్తా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ఒక సీజన్ కాదండి.
జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ఒక సీజన్ కాదు. ఏదో ఒక సీజన్ లో ఆయన ప్రైజ్ చేయాలి, ఏదో ఒక సీజన్ లో ఆయన కొనియాడాలి, ఏదో ఒక సీజన్ లో మనం ఏదో స్తుతించాలి అనేది కాదు. జీసస్ క్రైస్ట్ అంటే ఒక రీజన్, సీజన్ కాదు. జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ఒక సీజన్ కాదు, ఆయన రీజన్. ఏంటా రీజన్? ఆయన వచ్చిందే మనిషిగా పుట్టి చనిపోవడానికే. ఆయన వచ్చిందే మనిషిగా పుట్టి చనిపోవడానికి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉంటాడు. గెత్సెమనే తోటలో మత్తయి సువార్త గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉంటాడు. ఈ మాట చెప్పేసి ముందుకెళ్తాను. గెత్సెమనే తోటలో 26వ అధ్యాయము మొదటగా అంటే 26వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తా ఉంటాడు అనేసి అంటే 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారము. అయితే 26వ అధ్యాయం చూడండి, ఒకసారి చూడండి. 26వ అధ్యాయం మొదటి టైంలో ఏం జరుగుతూ ఉంటుంది అనేసి అంటే, మనుష్య కుమారుని సిలువ వేయుటకు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, అన్న కయప వీళ్ళందరూ మందిరానికి వచ్చేసి యేసుని మాయోపాయంల చేత పట్టుకొని చంపాలి అనేసి ఏకమై ఆలోచన చేసినప్పుడు, అక్కడ పండుగలో ఈయనను చంపితే జనాలందరూ తిరగబడతారు. పండుగలో ఈయనను చంపొద్దు అనేసి అనుకున్నారు. ఆయన వచ్చిందే ఎప్పుడు చనిపోవడానికి? పండుగలో చనిపోవడానికే. పస్కా పండుగ రోజు మాత్రమే ఆయన చనిపోవాలి. వేరే రోజు చనిపోతే ఆయన మరణానికి అర్థం లేదు. వేరే రోజు చనిపోవడానికి వీలే లేదు. ఏ రోజైతే పస్కా జరుగుతుందో ఆ రోజే పస్కా బలి పశువుగా ఆయన వధింపబడాలి. అయితే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పండుగలో ఆయన చంపొద్దు అనేసి అనుకున్నారు. పండుగలో ఆయన చంపొద్దు అనేసి అనుకుంటే ఈయన ప్రార్థన ఏం చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు చింతాక్రాంతుడై ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఏ గిన్నె? గురువారం రోజు చచ్చిపోయేటటువంటి మరణం అనే గిన్నె నా నుంచి తొలగిపోనిచ్చి గురువారం నుంచి శుక్రవారానికి పోస్ట్పోన్ చేయమంటా ఉన్నాడు. గురువారం రోజు చనిపోవద్దు, శుక్రవారం రోజు మాత్రమే చనిపోవాలి. ఆయన మరణాన్నే నా దగ్గర నుంచి దూరం చేయి తండ్రి అనేసి ప్రార్థన చేయట్లేడు. ఆయన మరణాన్నే నా దగ్గర నుంచి దూరం చేయి అనేసి ప్రార్థన చేయట్లేడు. ఆయన ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు అనేసి అంటే, గురువారం రోజు ఈ మరణం వద్దు, ఈ మరణం ఎప్పుడు కావాలి? శుక్రవారం రోజు కావాలా? మరణం ఎప్పుడు కావాలి? శుక్రవారం రోజు కావాలి అనేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరణపు ముళ్ళును ఆయన విరిచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళుని ఆయన విరిచినటువంటి దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, గెత్సెమనే తోటలో చింతాక్రాంతుడై ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆయనకి ఏమొస్తా ఉందంట? యూ కాంట్ బిలీవ్. ఒక మాట మీరు బిలీవ్ చేయరు. నేను ఒక మాట, చిన్న మాట చెప్తా. ఇప్పుడు మనకందరికి కూడా స్వెట్ వస్తా ఉంది, చెమట వస్తా ఉంది. ఈ చెమట అంతా పాపం అంటానా? ఈ చెమట అంతా పాపం అంట. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఈ చెమట ఆదాముకి అవ్వని ఇద్దరిని కూడా శపిస్తాడు దేవుడు. ఏమనేసి? మీరు భూమిపైకి వెళ్ళి మీరు కత్తించి ఫలం పొంది చెమట కార్చి. అదేంటి? ఒక శాపం ఉంది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చదువుతారు? ఇమ్మీడియట్ గా ఈ శాపాలన్నీ చదువుతారు. కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళపైన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? జనరల్ గా ఆ కోపంలో అన్ని శాపనార్థాలన్నీ పెడతా ఉంటారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు మనుషులకు ఏమి ఇచ్చాడు అనేసి అంటే, చెమట అనేది ఒక శాపంగా ఇచ్చాడు. చెమట అనేది శాపంగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు నార్మల్ గా మన పాపాల కోసం మాత్రమే చనిపోలేదంట. మన శాపాన్ని ఏ విధంగా పోగొట్టాడు అనేసి అంటే చిన్న మాట చెప్తాను చూడండి. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉంటే చెమట ఏమైందంట? రక్తంగా మారిందంట. మన చెమటను కూడా రక్తంలో కడుగుతా ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మన కోసం నార్మల్ గా రక్తం కార్చడం కాదు. గెత్సెమనే తోటలో ఏం చేస్తా ఉన్నాడు అంటే, చెమట రక్తంగా మారుతా ఉందంట. చెమట రక్తంగా మారుతా ఉందంట. అంటే నేను నార్మల్గా దీని గురించి చెమట రక్తంగా మారుతుందా అనేసి ఒకసారి సెర్చ్ చేస్తే, ఒక మనిషి స్వెట్ లో నుంచి ఈ స్వేదరంధ్రాలలో నుంచి రక్తం రావాలి అంటే బీపీ 280 దాటాలంట. బీపీ 280 దాటాలంట. 280 దాటితే ఆ స్వెట్ లో నుంచి ఏంటి అనేసి అంటే కొంచెం రక్తం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంట. మన చెమటని ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, ఆయన రక్తంతో కడుగుతా ఉన్నాడు. ఇంకా ఏ శాపము, ఆయన వదిలిపెట్టినటువంటి ఏ శాపము లేదు, ఆయన వదిలిపెట్టినటువంటి ఏ పాపము లేదు. ప్రతి శాపాన్ని కడిగేసిండు, ప్రతి శాపాన్ని తుడిచేసిండు,
ప్రతి పాపాన్ని కడిగేసిండు, ప్రతి పాపాన్ని కడిగేసిండు. కడుక్కోదోరన్న బ్యాచ్ ఉంది అంటే అది మన బ్యాచే. కడుక్కొని బ్యాచ్ ఎవరన్నా ఉండరు అనేసి అంటే అది మనమే. మనకేం కావాలా? యేసుక్రీస్తు కంటే కూడా మనకు చాలా ముఖ్యం. యేసుక్రీస్తు కంటే కూడా మనకు చాలా ముఖ్యం. మనం పెళ్లిలకు బాప్తిజం తీసుకునే బ్యాచ్ మనది. మనం పెళ్లిలకు సారీ చూసే ఎవరిని హట్ చేయడానికి కాదు, మనం పెళ్లిలకు బాప్తిజం తీసుకునేటటువంటి బ్యాచ్ మనది. మనం ఏ పెళ్లి కోసం సిద్ధపడాలంట? దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన గొర్రుడుగా ఇచ్చే వేళ మనం వధువుగా సిద్ధపడి ఉండాలంట. ఆ పెళ్లి కోసం మనం సిద్ధపడాలంటే మనం ఈ పెళ్లి కోసం సిద్ధపడతాం. మనకి ఏ పెళ్లి ముఖ్యము? గొర్రెపిల్ల విందు కాదు, గొర్రెపిల్ల విందు కాదు. మనకే పెళ్లి ముఖ్యము? మన పెళ్లి ముఖ్యం. మనకి ఏ పెళ్లి ముఖ్యం? మన పెళ్లిలు ముఖ్యం. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే గొర్రెపిల్ల విందుకు వచ్చినప్పుడు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఇద్దరు ఉన్నారు. 10 మంది కూడా కన్యకలేనంట. 10 మంది కూడా కన్యకలేనంట. కానీ ఏమైంది? బుద్ధి కలిగినటువంటి నూనె సిద్ధపరచుకున్నటువంటి కన్యకలను మాత్రమే ఆయన పెళ్లికి తీసుకొని వచ్చిండంట. మిగతా వాళ్ళు 5 కూడా ఏంటి? కన్యకలే. వాళ్ళ దగ్గర ఏం లేదు, ఆయిల్ లేదు, నూనె లేదు, అయిపోయింది. అందుకోసం వాళ్ళు పెళ్లికి అటెండ్ కాలేకపోయారు. మనకేం కావాలి? బాప్తిస్మము పెళ్లి కోసం తీసుకునేటటువంటిది కాదండి. బాప్తిస్మం అంటే ఒక చిన్న మాట చెప్తాను. బాప్తిస్మం గురించి పౌలు భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒకరిని బాప్తిస్మం ఇస్తా ఉన్నాను అనుకోండి, నీటిలో ఏం చేస్తాము? యేసుక్రీస్తు ప్రభువు నేను పూర్తిగా అంగీకరిస్తా ఉన్నావా అనేసి అంటే అంగీకరిస్తా ఉన్నాను అనేసి అన్నప్పుడు నీటిలో ఏం చేస్తారు? అలా ముంచేసి ఇలా పైకి తీస్తారు. అప్పుడు లేఖన భాగం ఏం చెప్తా ఉంది అనేసి అంటే ఆ టైంలోనంట మనకు మొదటి మరణం వచ్చిందంట. ఆ టైంలో మనకి ఏమొచ్చిందంట? మొదటి మరణం. ఎవరితో పాటు చనిపోతా ఉన్నామంట? మొదటి మరణంలో నువ్వు యేసుక్రీస్తుతో పాటు మొదటి మరణం పొంది రెండో మరణానికి ఆయనతో పాటు సిద్ధపడతా ఉన్నామంట. యేసుక్రీస్తుతో పాటు చనిపోయే అనుభవం అంట బాప్తిస్మం అంటే. నీళ్ళలో ఏదో వాటర్ ఫిల్ చేసేసి నీళ్ళలో ఉంచడం కాదు, వాటర్ ఫిల్ చేసేసి ఏదో నీళ్ళలో ఉంచడం కాదు. బాప్తిస్మము అనేసి అంటే ఏంటంట అంటే యేసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడి యేసుక్రీస్తు ప్రభు ఈస్టర్ రోజు పునరుత్థాన దినం ఏ విధంగా లేచాడో అదే విధంగా మనం లేవడం అంట. యేసుక్రీస్తుతో పాటు మనం ఏ విధంగా చనిపోయి మరలా లేస్తా ఉన్నాము, అది బాప్తిస్మము. నువ్వు నీ పెళ్లికి తీసుకుంటా ఉంటే నువ్వేదో మారు మనసు పొంది నువ్వు పూర్తిగా ఇష్టంతో తీసుకుంటున్నట్టు కాదు కదా. పెళ్లి వచ్చింది కాబట్టి తీసుకుంటా ఉన్నావు, పెళ్లి వచ్చింది కాబట్టి తీసుకుంటా ఉన్నావు. ఇది మొదటి శాపం కంటే ఈ శాపం బహుభయంకరమైనది. మొదటి పాపం కంటే ఈ పాపం ఇంకా భయంకరమైనది. మీ తలల పైన నా తలల పైన ఉన్నటువంటి కిరీటం 2000 సంవత్సరాల క్రితం ఆయన పడిపోయిన కిరీటం కోసం చేసినటువంటి త్యాగం ఈ సిలువ. మనం ఏం చేస్తా ఉన్నాము అనేసి అంటే 3 మేకులు ఎవరో వాళ్ళు కొట్టారేమో కానీ మనం ఏం చేస్తా ఉన్నాము అనేసి అంటే ఈ శాపాన్ని బట్టి పాపాన్ని బట్టి ఒళ్ళంతా మేకులు కొడతా ఉన్నాం. ఒళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నాం అనేసి అంటే మేకులు కొడతా ఉన్నాం. ఒళ్ళంతా కూడా మేకులు కొడతాము. నువ్వు 5 కన్యకలు సిద్ధపడ్డారు, 5 కన్యకలు సిద్ధపడలేదు. నేను ఒక మాట చెప్తున్నాను, అది ఏ విషయమైనా గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్, నువ్వు ఏ రకంగా ప్రిపేర్ అయి ఉంటావో ఫర్నిట్ అబౌట్ నీకు రిజల్ట్ గురించి వదిలేసేయండి. నువ్వు ఏ రకంగా సిద్ధపడి ఉంటావో నీ లైఫ్ లో అదే రకంగా దేవుడు చేస్తాడు. నువ్వు సిద్ధపడిన దాన్ని బట్టే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. చేయకపోయినా ఇష్టమే, చేసినా ఇష్టమే, చేయకపోయినా ఇష్టమే, చేసినా ఇష్టమే. బ్రతుకుకాలం అంతయు నీ మందిరం యొక్క నేను స్తుతించదనయ్యా. కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రతుకుకాలం అంతా నేను స్తుతిస్తాను దేవా. ఎక్కడ? నీ మందిరం బయట. ఆయనకున్నటువంటి ఆస్తిని బట్టి ఆయన దావీదు మహారాజు ఆ టైంలో ఒక మందిరాన్ని కట్టించాలి అనేసి అంటే సొలొమోను కంటే కూడా ఇంకా అద్భుతంగా కట్టించేవాడేమో. కానీ దావీదు మహారాజు తోటి ఏమంటా ఉన్నాడు, నువ్వు వద్దులే అయ్యా నీ కుమారునితో కట్టిస్తా, నువ్వు అలా ఉండు,
నువ్వు మాకు దీపమై ఉండు, నువ్వు అలా ఉండు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కానీ దావిద్ మహారాజు ఏమంటా ఉన్నాడు, నీ ఆవరణంలో బయట ఎక్కడో నిలబడి ప్రార్థన చేసుకుంటే నాకు చాలయ్యా, నా బ్రతుకు కాలం అంతా కూడా నీ మందిర ద్వారం వద్ద నాకు ఇష్టము, మందిర ద్వారం వద్ద ఉంటా నాకు ఇష్టం అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. సిద్ధపాటు ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను అనేసి అంటే, మీలో ఇంకెంతమంది అన్న బాప్తిస్మం తీసుకోకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. శాంతి సిస్టర్ ఆమె బాప్తిస్మం తీసుకుంది. దేవుడు పిలుచుకుంటే ఆ చెల్లె ఎక్కడ ఉంటుంది అనేసి అంటే ప్రభుతో పాటు ఉంటుంది. మన పేర్లు క్రిస్టియన్ పేర్లు ఉంటాయి, మన పేర్లు క్రిస్టియన్ పేర్లు ఉంటాయి, కానీ మనకు ఇంకో పేరు కూడా ఉంటుంది, ఇంకొక పేరు కూడా ఉంటుంది. బాప్తిస్మము అనేది ఏదో నార్మల్గా పేరెంట్స్ ప్రెజర్ వల్లనో పాస్టర్ ప్రెజర్ వల్లనో తీసుకోవడం కాదు. దేవుడు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి నేను క్రీస్తు పరిచర్య కోసం, నేను కూడా ఒక బలమైన కాడి వల్ల నేను పరిచర్య కోసం నిలబడతాను అనేటటువంటి ధైర్యం బాప్తిస్మము అనేసి అంటే. దేవుడి పరిచర్య కోసం పేతురు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత పేతురు ఒక రాత్రి వాక్యం చెప్పిండంట. పేతురు ఒక రాత్రి వాక్యం చెప్పిండంట. ఆ రాత్రి వాక్యం విన్నటువంటి 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారంట. 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారంట. వాళ్ళు అంతకుముందు ఎప్పుడు వినలేదు, అందుకోసం బైబిల్ ఏం చెప్తా ఉంది అనేసి నమ్మి బాప్తిస్మం పొందినవాడు, నువ్వు నమ్మాలి ఫస్ట్. నమ్మినవు అనేసి అంటే బాప్తిస్మం తీసుకోవాలి, నమ్మినవు అనేసి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఇంకొంచెం వెయిట్ చేస్తా, ఇంకో సంవత్సరం తీసుకుంటా, నెక్స్ట్ ఇంకెప్పుడన్నా తీసుకుంటా, నెక్స్ట్ ఇంకెప్పుడన్నా అకేషన్ తీసుకుంటా, ఇదంతా కాదండి. సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్. సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చున్నాము, నెక్స్ట్ ఈస్టర్కి మళ్ళీ ఇంతమందిలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది తెలియదు. ఎన్నిసార్లు నిన్ను మరణం దగ్గరికి అంచుల వరకు తీసుకొని వచ్చేసి ఇంకొక టైం ఇద్దామనేది దేవుడు తీసుకొచ్చిండో లాస్ట్ ఇయర్ మొత్తం. ఎన్నిసార్లు మరణం అంచు వరకు అలా తీసుకొని వెళ్ళేసి ఇంకొక టైం ఇద్దాము అనేసి ఇలా తీసుకొని వచ్చాడేమో. మన గొప్ప కాదు మనం బ్రతుకుతా ఉన్నాము అనేసి అంటే, మన గొప్ప కాదు మనం బ్రతుకుతా ఉన్నాము అనేసి అంటే, జస్ట్ కరోనాలో వచ్చినటువంటి ఆ దగ్గుకి ఏంటి ఆ గాలికి భయపడేసి ఇంట్లో తలుపులేస్తున్నటువంటి బ్రతుకులు మనవి. ఎవరైనా దగ్గుతా ఉన్నారు అనేసి అంటే పారిపోయి ఎంత దూరంలో నిల్చోబట్టేటువంటి బ్రతుకులు మనవి. అలెగ్జాండర్ అంట ప్రపంచాన్ని మొత్తం జయించిందంట, ప్రపంచాన్ని మొత్తం కూడా జయించిందంట. దేంతో చనిపోయాడు? ఎవరు యుద్ధం చేస్తే చనిపోయాడు, ఎవరు చంపితే చనిపోయాడు, దోమ చేతిలో చనిపోయిందంట. ప్రపంచాన్ని మొత్తం జయించిందంట. దేని చేత చనిపోయిందంట? దోమ చేతిలో చనిపోయిందంట. దోమ కాటేస్తే చనిపోయిందంట. అది మన లెవెల్, మనిషి లెవెల్. అది గట్టిగా దగ్గితే 2 సిలిండర్లు, గట్టిగా ఎవరైనా దగ్గితే 2 సిలిండర్లు పెట్టుకొని ఆక్సిజన్ పైపులు వేసుకొని బ్రతికిన బ్రతుకులు మనవి. 2019-20 గుర్తు తెచ్చుకుంటే జీవితంలో ఉడుకు రావాలా. 2019-20 ఆ 2 సంవత్సరాలు గుర్తు తెచ్చుకుంటే మరణపు అంచుని ప్రపంచానికి మొత్తం మనుషులందరికీ కూడా ఏంటి అనేసి అంటే, మనుషులు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు అనేసి అంటే వారి జీవితాలను మర్చిపోయినటువంటి టైంలో, దేవుడు చేసినటువంటి కార్యాన్ని మొత్తం మర్చిపోయినటువంటి టైంలో దేవుడు ఏం చేస్తా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ మరణం ఎందు వరకు తీసుకొని వచ్చేసి బయటకు తీసుకొని వచ్చేసిందంట. నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో, నేను అనుకునేవాడిని, ఆ టైంలో మనుషులు ఎవరు బయట తిరగకపోయేది, ఈ జంతువులు పక్షులు ఈ పశుప్రాయులు అన్నీ కూడా మొత్తం జంతువులు పక్షులు అన్నీ అనుకోని ఉండొచ్చు. ఈ చెత్త బ్యాచ్ అంతా బయట తిరగకపోతే ఎంత ప్రశాంతంగా ఉందిరా. జంతువులు పశువులు ఈ పక్షులు అన్నీ అనుకోని ఉండొచ్చు. మీరు చూడండి, మనుషులు ఒక 2 నెలలు బయట తిరగకపోయే వరకు బయట పర్యావరణం ఎంత బాగుంటే మనం ఏం చేస్తూ ఉంటాము, మన జీవితాలను పొల్యూట్ చేస్తూ ఉంటాము, నేచర్ని కూడా పొల్యూట్ చేస్తూ ఉంటాం. దేవుడు చేసినటువంటిది ఏంటి అంటే చెమటను కూడా శాపంగా మార్చాడు. ఆ శాపాన్ని ఏం చేస్తాడు, మరలా చెమటలో రక్తం కలిపేసి ఆ శాపాన్ని ఆయన సిలువలో కొట్టి వేస్తా ఉన్నాడు. దేవుడు నామకి మహిమ కలుగును గాక. ఆ సిలువలో కొట్టి వేసేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, 3 గంటల ప్రాంతంలో
3 గంటల ప్రాంతంలో ఆ గోల్గొతా కలువరి సిలువలో ఆయన 2 చేతులు చాపేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు 3 గంటలకే చనిపోయాడు? ప్రతి దానికి రీజన్ ఉంది కదా. ఎందుకు 3 గంటలకే చనిపోయాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే 27వ అధ్యాయం 45-46 వచనాల్లో ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా. నెక్స్ట్ వర్స్ చదువుతున్నాను. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరన్నమాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంది తీసుకొని చిరకలో ముంచి వెల్లున తగిలించి ఆయనకు త్రాగిచ్చాడు. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూస్తున్నది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ఏ టైంకి ప్రాణం విడిచిండంట? 3 గంటలకు ప్రాణం విడిచిండంట. ఏదో నార్మల్ గా 3 o'clock అయ్యింది కాబట్టి డెత్. ఇప్పుడు మనిషి డెత్ ఏంటి అంటే ఏ టైంలో ఎవరిదన్నా ప్రాణం. ఈయన ఈ టైంకి ఎందుకు చనిపోయాడు అనేది మనం ఆలోచించాము. పలానా టైంకినా చనిపోయాడు అనేసి అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఒక టైం ఉన్న, బైబిల్లో ఒక నెంబర్ ఉన్న, బైబిల్లో ఏదైనా ఉంది అనేసి అంటే డెఫినెట్లీ రీజన్ ఉంది. అందుకోసం ఆయన చెప్పాను ఇంతకుముందు, ఆయన సీజన్ కోసం వచ్చినటువంటి దేవుడు కాదు, ఆయన రీజన్ కోసం వచ్చినటువంటి దేవుడు. ఆయన 3 గంటలకు చనిపోయాడు అనేసి అంటే డెఫినెట్ గా 3 గంటలకు చనిపోయాడు అనేసి అంటే 3 గంటలకు ఒక రీజన్ ఉంది కాబట్టి ఆయన 3 గంటలకు చనిపోయాడు. సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. చూడండి, సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో ఏం చెప్తా ఉంటాడు అనేసి అంటే నిర్దోషమైనటువంటి అంటే ఏ దోషము లేనటువంటి 2 గొర్రె పిల్లల్ని వధించాలంట. నిర్దోషమైనటువంటి 2 గొర్రె పిల్లల్ని వధించాలంట. ఒకటి ఏ టైంకి వధించాలంట? ఉదయం వధించాలంట. రెండవది ఏ టైంకి వధించాలంట? మధ్యాహ్నం సాయంకాల సమయంలో వధించాలంట. మొదటిది ఏ టైంకి వధించాలా? ఉదయం వధించాలి. ఇక్కడ ఏం జరుగుతా ఉంది అనేసి అంటే నిర్దోషమైనటువంటి, చూడండి, ఉదయకాలంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలకు ఆయనను సిలువ వేసిరి అనేసి రాయబడి ఉంటుంది. పగలు 9 గంటలకు ఆయనను సిలువ వేసిరి అనేసి మాట్లాడుతూ ఉంటాడు. మరి పగలు ఆయన చనిపోలేదు కదా, పగలు ఆయన చనిపోలేదు కదా. 2 గొర్రె పిల్లలు కదా వధించాల్సింది. 3 గంటలకు చనిపోయాడు కదా, పగలు వధించలేదు కదా. మరలా 3 గంటలకు చనిపోయాడు అనేసి అంటే ఓకే. మరి పగలు 9 గంటలకు చనిపోలేదు కదా. సిలువలో 2 చావులు అయ్యాయి. సిలువలో 2 చావులు అయ్యాయి. ఒకటవది మనుష్య కుమారుంది, రెండవది మనుష్యుడిది. పిలాతు అంటా ఉంటాడు, యోహాను సువార్తలే అనుకుంటా, ఈ మనుష్యుడు అనేసి మాట్లాడతాడు. పిలాతు ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే ఈ మనుష్యుడు అనేసి మాట్లాడతాడు. దొరికింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో బైబిల్లో అతి పెద్దగా రాయబడినటువంటి మాట అది చూడండి. ఇదిగో ఇదిగో ఈ మనుష్యుడు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? నార్మల్ వర్డ్స్ కంటే కూడా ఇది బోల్డ్ లెటర్లో రాసి నార్మల్ వర్డ్ 6 నెంబర్ ఫాంట్ సైజ్ ఉంటే ఇది 10వ నెంబర్ ఫాంట్ సైజ్ ఎందుకుంది? ఇది 10వ నెంబర్ ఫాంట్ సైజ్ ఎందుకుంది? అంత పెద్దగా ఎందుకు రాయబడింది? మనుష్య కుమారుడు చనిపోయాడు, మనుష్యుడు ఉన్నాడంట. మనుష్య కుమారుడు ఉన్నాడు, మనుష్యుడు ఉన్నాడు. మనుష్య కుమారుడు మార్నింగ్ 9 o'clock చనిపోతా ఉంటే మనుష్య కుమారుడు మార్నింగ్ 9 o'clock చనిపోతా ఉన్నాడు. మనుషుడు ఎప్పుడు చనిపోతా ఉన్నాడు? మధ్యాహ్నం 3 o'clock చనిపోతా ఉన్నాడు. 2 మరణాలు సంభవిస్తా ఉన్నాయి. కల్వరి సిలువలో 2 మరణాలు సంభవిస్తా ఉన్నాయి. అందుకోసం అపోస్తుల కార్యంలో మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం పేతురు యోహానుకి ఎక్కడికి వెళ్తా ఉన్నారంట? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అనేది రాయబడింది. అది చనిపోయినటువంటి కాలం ఏంటంట? ప్రార్థనా కాలము.
ప్రార్థనా కాలంలో దేవాలయంలోనికి వెళ్ళిరి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటటువంటి ఒక భక్తుడు ఉంటాడు. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి దగ్గరకు ఎవరు వెళ్తారు? పేతురు వెళ్తాడు. కొర్నేలి దగ్గరకు ఎవరు వెళ్తారు? పేతురు వెళ్తాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే పగలు 3 గంటలకు ఆయన దగ్గరికి ఏమొచ్చిందంట? దేవుని దూత వచ్చిందంట. ఏమొచ్చిందంట? పగలు 3 గంటల సమయంలో ఆయన దగ్గరికి ఏమొచ్చిందంట? దేవుని దూత వచ్చిందంట. అది ప్రార్థనా కాలం అంట. ఆయన చనిపోయినటువంటి కాలం ఏదో 3 PM అయింది, 3 గంటలు అయింది, చాలా లేట్ అయింది. నైట్ నుంచి ఆయన సిలువ వేయబడ్డాడు, నైట్ నుంచి శిక్షింపబడ్డాడు. చనిపోదాము అనేసి చంపబడినటువంటి మనిషి కాదు ఆయన. చనిపోయినటువంటి ఏదో చనిపోదాము అనేసి చంపబడినటువంటి మనిషి కాదంట. ఆయన చనిపోయినటువంటి సమయం ఏంటంట? ప్రార్థనా కాలం అంట. ప్రార్థన కాలం అంట. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళు ఎంత ఏకీభవిస్తారు అంటే తప్పులో కూడా ఏకీభవించేటటువంటి అన్యోన్యమైనటువంటి జంట. తప్పు చేయడంలో కూడా ఏకీభవించేటటువంటి అన్యోన్యమైనటువంటి జంట. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? అననీయ, సప్పేరా. ఈ అననీయ పొలం అమ్మిన తర్వాత మార్నింగ్ మందిరానికి వచ్చిందంట. ఎంత కమ్మిరు? ఇంతకే అమ్మినమయ్యా. ఎంత వచ్చింది? ఇంతే వచ్చిందయ్యా. సరే అంతే కదా, దేవుడు ఇంతెందుకు అనేది దేవుడు అమ్మంటా ఉన్నాడు అనేసి అంటే అననీయ ఏమైండు? చనిపోయాడు. సప్పేరా ఏ టైంకి వచ్చింది? ఎన్ని గంటలకు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. సప్పేరా ఎన్ని గంటలకు వచ్చింది? ఎందుకు? ఆయన మార్నింగ్ వచ్చిండు, ఈయన 3 గంటలకు వచ్చింది. ఆయనేమో మార్నింగ్ ప్రేయర్ అటెండ్ అయ్యిండు. అననీయ మార్నింగ్ ప్రేయర్ అటెండ్ అయ్యిండు. మార్నింగ్ 9 గంటలకు ప్రార్థనా సమయము, మధ్యాహ్నం 3 గంటలకు కూడా ప్రార్థనా సమయం. ఆయన మార్నింగ్ 3 గంటలకు మార్నింగ్ 9 గంటలకు ఆయన వచ్చిండు. ఎంతకు వచ్చింది అంటే ఇంతే వచ్చింది అనేసి అన్నాడు. ఈయన చనిపోయిండు. ఈమె మధ్యాహ్నం ప్రార్థనా సమయంకి వచ్చింది. ఎంతకు వచ్చింది అంటే ఇంతే వచ్చింది అంటే ఆయన అంటా ఉంటాడు, మీరు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడితే కనుక నీ భర్త పాదాలు అక్కడనే ఉన్నాయి, నువ్వు కూడా వెళ్ళిపో అనేసి అన్నప్పుడు ఇవి ఏ టైంకి చనిపోయింది? 3 గంటలకు చనిపోయింది. 3 గంటలకు చనిపోయింది. గోల్డ్ అనేది కీర్తనకారులు మాట్లాడుతూ ఉంటారు 11వ అధ్యాయంలో. ఆయన మాటలు 7 మార్లు వెండి మట్టి మూసలో కలిగినటువంటి వెండి అంత పవిత్రమైనవి. కీర్తనకారులు 11వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలంతా 7 మార్లు, ఒకసారి కాదు 7 మార్లు మట్టి మూసలో కరిగి వచ్చి బయటకు వచ్చినటువంటి వెండి అంత పవిత్రమైనవి అంట. ఈ మాటల్లో ఉన్నటువంటి ఏ నెంబర్ కానీ, ఈ మాటల్లో ఉన్నటువంటి ఏ మాట కానీ, ఈ మాటల్లో ఉన్నటువంటి ఏ సంఖ్య కానీ, ఏదైనా కానీ ఒక రీజన్ పర్పసే రాయబడ్డది. ఒక రీజన్ పర్పసే రాయబడ్డది. రీజన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అనేసి అంటే మనం ఇంకా ఏం చేస్తూ ఉంటాము అనేసి అంటే మన రీజన్ని మనం వెతుక్కుంటా ఉంటాం. కిరీటం పడిపోయినా కానీ మనం ఏం చేస్తూ ఉంటాము అనేసి అంటే ఆయన మరలా కిరీటాన్ని అక్కడ పెట్టినా కానీ ఇంకా టైం ఉంది కదా కిరీటం తీసుకుందాము, ఇంకా టైం ఉంది కదా కిరీటం తీసుకుందాము అనేసి మనం అనుకుంటా ఉంటాం. అని చేసినటువంటి ప్రతి పాపము దగ్గర, ప్రతి శాపము దగ్గర మనం చేసినటువంటి పాపం కోసం, మనం చేసినటువంటి శాపం కోసం ఆయన విజయపు జెండా ఎగరవేసినటువంటి రోజు పునరుత్థానం రోజు. విజయపు జెండా ఎగరవేశాడు. ఆయన చేసినటువంటి విజయాలను శిలువ పైన, మరణంలో, పునరుత్థానంలో చేసినటువంటి చివరిగా ఇంకొక అంటే చాలా ఉన్నాయి. ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనంలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు శిలువ పైన చనిపోయాడంట, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు శిలువ పైన తన ప్రాణాన్ని అప్పగించాడంట అనేసి అంటే ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే ఆ జనం కోసమును మరియు భూమి అంతటా చెదిరిపోయినటువంటి దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకు. డిఫరెన్స్ మంచిగా చదువున్నాను, ఇంకోరన్నా చదవండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. యేసు ఆ జన సమూహం కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును
చెదిరిపోయినటువంటి దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చడానికి అని చనిపోయాడు. 2000 సంవత్సరాలైంది కానీ దేవుని పిల్లలు ఇంకా ఏకం కాలేదంట. దేవుని పిల్లలు ఇంకా ఏకం కాలేదంట. ఏకం కావడానికి ఇగో అడ్డొస్తుంది. ఏకం కావడానికి ఏమడ్డొస్తుంది? ఇగో అడ్డొస్తుంది. ఎందుకు? వాళ్ళతోటి నేనేంటి, వాళ్ళతోటి ఏంటి, నేనేంటి, నా లెవెలేంటి, వాళ్ళేంటి. దేవుని పిల్లలను ఏకం చేయడానికి 2000 సంవత్సరాల క్రితం అని చనిపోతే మన బుర్రలో ఏం తిరుగుతూ ఉంటుందంట అంటే నేనేంటి, వాళ్ళతో ఏకమవడం ఏంటి. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అంటే 2000 సంవత్సరాల క్రితం మనల్ని ఏకం చేయడానికి ఆయన చనిపోయాడంట. దేవుని పిల్లల్ని మిగతా వాళ్ళు ఏకంగానే ఉంటారంట. మిగతా వాళ్ళందరూ ఏకంగానే ఉంటారంట. ఏకంగానే బ్యాచ్ ఎవరని ఉన్నారు అనేసి అంటే అది దేవుని పిల్లలేనంట. దేవుని పిల్లలను ఏకంగా మార్చడానికి ఆయన చావనై ఉండెను. చావు ఏదో ఊరికే నేను చనిపోతాను, నేను దేవుణ్ణి అవుతాను అనేసి రాలేదు ఆయన. దేవుని పిల్లలను ఏకంగా, ఇది ఏకమయ్యేటటువంటి సమయం అన్న. దేవుని పరిచర్య కోసం ఏకమయ్యేటటువంటి సమయం, దేవుని వాక్యం కోసం ఏకమయ్యేటటువంటి సమయం, అపవాదిని ఎదుర్కోవడానికి ఏకమయ్యేటటువంటి సమయం. అపవాదిని ఎదుర్కోవడానికి ఏకమయ్యేటటువంటి సమయం. సమయము లేదు, సమయము లేదు. ఇంకొక మీకా గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. మీకా గ్రంథం 4:9 బయటకు వెళ్ళగొట్టబడినటువంటి జనాంగం ఉండేదంట. ఇంతకుముందు బయటకు వెళ్ళగొట్టబడినటువంటి జనాంగం ఉండేదంట. వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించడానికి ఆ దినం రోజు ఆయన తిరిగి రప్పించడానికి చేశాడంట. మీకా గ్రంథం 4:9 మాట్లాడుతూ ఉంటాడు. అందరూ కూడా ఏంటి అంటే బయటికి వెళ్ళిపోయారంట. బయటికి వారి కులాలను బట్టి, వారి వర్గాలను బట్టి, వారి మతాలను బట్టి ఏంటి అంటే ఊరి బయటికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినటువంటి వారందరినీ కూడా ఒక దగ్గరికి రప్పించడానికి ఆయన సిలువలో చేసినటువంటి త్యాగం అంట. దాని ద్వారా ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా, దేవుడి పిల్లలందరినీ కూడా ఏకముగా చేయడానికి ఆయన పునరుత్థానుడయ్యాడంట. ఏకముగా చేయడానికి ఆయన సిలువలో మరణించాడంట. ఏకముగా చేయడానికి ఆయన సమాధిలో ఉంచబడ్డాడంట. ఏకంగా చేయడానికి ఆయన పునరుత్థానమైందంట. ఆయన పునరుత్థానమయ్యి మనకందరికీ ఆ ఖాళీ సమాధి చెప్పేటటువంటి మాట ఏంటి తెలుసా? దేవుని వాక్యం చెప్తా ఉంది, నా సమాధి తెరవబడ్డది. ఏదో రోజు నీ సమాధి నా సమాధి తెరవబడుతుంది. దేవుడి సమాధి ఏం చెప్తా ఉంది? ప్రపంచంలో ఓపెన్ అయిపోయినటువంటి సమాధి ఈరోజు ఎవరిదన్నా ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని మాత్రమే. ప్రపంచంలోనే భూమి అంతటా తెరవబడినటువంటి సమాధి ఎవరిదన్నా ఉంది అంటే అది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సమాధి మాత్రమే. మన తాతలు, మన తండ్రులు, మన వాళ్ళు ఎంతో మంది మనకు తెలిసినటువంటి మిత్రులు ఎంతో మంది చనిపోయారు, సమాధిలోనే ఉన్నారు. మనం అలా వెళ్ళే వరకు వాళ్ళ సమాధి ఓపెన్ చేసేసిందనుకో, వాళ్ళ సమాధి ఓపెన్ చేసేసిందనుకో ఏమంటాం మనము? భయం అవుతుంది, దయ్యమైండు అనేసి అంటారు. ఏమంటారు? దయ్యమైండు అనేసి అంటారు. ఏ రోజు ఎవరిదన్నా సమాధి ఓపెన్ చేయమని చూసిరా? సమాధి ఏ సమాధి ఓపెన్ అవ్వదండి. సమాధి నిన్ను నన్ను ప్రశ్నిస్తా ఉంది తెలుసా? సమాధి నిన్ను నన్ను ప్రశ్నిస్తా ఉంది. నా సమాధి ఓపెన్ అయింది, ఒకరోజు మా సమాధులన్నీ కూడా తెరవబడతాయి. ఒకరోజు సమాధులన్నీ కూడా తెరవబడతాయి. మనం తెరవబడేటటువంటి సమాధిలో కూర్చోబడితే మన సమాధి తెరవబడుతుంది. తెరవబడేటటువంటి సమాధిలో మనం కూర్చోబడితే మన సమాధి తెరవబడుతుంది. నా సమాధి తెరవబడుతుంది అని అనుకుంటే అందరి సమాధి తెరవబడదంట. మనం సమాధిలో నుంచి లేవడానికి, మన సమాధి తెరవబడడానికి మనం సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా మన సమాధి తెరవబడుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన మరణానికి జెండా ఎగరవేస్తూ, విజయపు జెండా ఎగరవేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా. ఆయన మరణం పైన జెండా ఎగరవేస్తా ఉన్నాడు, విజయపు జెండా. మరణం పైన జెండా ఎగరేస్తా ఉన్నాడు, విజయపు జెండా ఎగరవేస్తా ఉన్నాడు. స్వాతంత్ర సమయంలో మనం జెండా ఎగరవేస్తాం. దేనికి? మనకు స్వాతంత్రం వచ్చిందనేసి జెండా ఎగరవేస్తాం. ఆయన దేని పైన ఎగరవేస్తా ఉన్నాడు? జెండా. మరణం పైన జెండా ఎగరవేస్తా ఉన్నాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ. నువ్వు ఆదామును దాచిపెట్టినటువంటి నీ మరణాన్ని నేను జయించాను
కూడా నేను జయించాను, పడిపోయినటువంటి కిరీటాన్ని నేను మరలా లేవనెత్తాను, ఉన్నటువంటి ప్రతి శాపాన్ని, చెమటగా మారినటువంటి ప్రతి శాపాన్ని నేను కొట్టివేస్తాను, వీటన్నింటిపైన నేను జెండా ఎగరవేస్తా ఉన్నాను. ఇంకెగరవేయాల్సింది ఎవరు? మనం. ఇంకా ఎగరవేయాల్సింది ఎవరు? మనం. ఎగురుతున్నది యేసు రక్తమే, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ రక్తము నిరంతరము భూమి పునాదులు ఉన్నంత కాలం ఆ రక్తానికి జయము కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.